నాగుల చవితి సందర్భంగా ఖమ్మం జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే మహిళలు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. పండుగ సందడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో పండుగ వాతావరణం నెలకొంది. దాదాపుగా నెల రోజుల పాటు జరిగి ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని పర్వదినాలకి, అన్ని పుణ్యదినాలకి దాదాపుగా మహిళల దగ్గర నుంచి అందరూ కూడా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా మొట్టమొదటి పండుగ కావడంతో నాగుల చవితి ఈరోజు దాదాపుగా అన్ని దేవాలయాలు కిటకిటలాడిపోతున్నాయి. దేవాలయాలు ఉన్న పుట్టలకి పాలు పోయటం, అదేవిధంగా భక్తి ప్రవృత్తులతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మీరు చెప్పండి అమ్మా, ఈరోజు పవిత్రత ప్రత్యేకత. దీపావళి వెళ్ళిన 4వ రోజున బతుకమ్మ నాగుల చవితి వస్తుందండి. ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుంది. కార్తీక మాసంలో ఫస్ట్ చవితి నాగుల చవితి కాబట్టి చాలా ఇదిగా చేస్తారు. అన్ని గుళ్ళల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి ప్రీతికరమైంది కాబట్టి, శివుడి మెడలో ఉండే నాగేంద్రుడు కాబట్టి చాలా పవిత్రంగా పోస్తారు. అదిగాక ఈరోజు పాలు పోసి అది చేసినట్టయితే పంట పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కానీ తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చెందిన క్షమించమని ఆడవాళ్ళు కోరుకుంటారు. ఏడాదికొక రోజు నగన్న నాగుల సమితన్న నగన్న, ఏడాదికొక రోజు నగన్న నాగుల సమితన్న నగన్న, పొద్దు పొద్దునే లేచి నగన్న నీ పుట్టదని పోసి నగన్న, నీ పుట్టదని పోసి నగన్న, పసుపు కుంకుమలు నగన్న నీ పుట్టపై చల్లి నగన్న, ఇళ్ళలికి ముగ్గు పెట్టి నగన్న, ఇంట్లో మల్లెలు చల్లి నగన్న, మల్లెల వాసనకి నగన్న ఆటలాడిపోరో నగన్న, పాటలాడిపోరో నగన్న. పిల్లలకి నాగదోషాలు ఏమన్నా ఉంటే అవి పోవటానికి ఈరోజు పాలు పోస్తారన్నమాట. సజ్జలు, నువ్వు పిండి, బియ్యపిండి, రాగి పిండి ఇవన్నీ వేసేస్తే సజ్జలు పోస్తే చల్లంగా ఉండాలి, నూకలు పోస్తే సంతానం చల్లంగా ఉండాలని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తుంటారన్నమాట. అందుకే ఈ నాగుల చవితికి ఇంత విశిష్టత అంటే పసుపుంకాలతో పాటు నాగేంద్ర చల్లగా కాపాడు, మా సంతానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎక్కడా వాళ్ళ కళ్ళల్లో కనిపించకుండా నాగదోషం ఏమీ లేకుండా నాయన చల్లగా చూడు తండ్రి, సత్సంతానం కావాలంటే సుబ్రహ్మణ్య యొక్క కృప కావాలి కాబట్టి ఈ సత్సంతానం కోసం ఈరోజు ఈ కార్తీక మాసంలో సమితికి విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి ఈరోజు మహిళలందరూ పసుపుంకాలు చల్లగా ఉండాలని చెప్పేసి, పిల్లలు చల్లగా ఉండాలని చెప్పేసి, పెద్దవాళ్ళ పేర్లు ఎవరైనా లేకపోతే వాళ్ళ పేర్లు చెప్పి కూడా పాలు పోసి దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ. దాదాపుగా నాగుల చవితి సందర్భంగా దాదాపుగా అన్ని దేవాలయాల్లో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి, అదేవిధంగా భక్తులు వచ్చి పాలు పోస్తున్నారు. కార్తీక మాసంలో వచ్చే ఈ పుణ్యక్షేత్రానికి, ఈ పుణ్య పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పాలు పోసి అదేవిధంగా తమ భక్తి ప్రవృత్తులు చాటుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం.